ర్యాగింగ్ మహమ్మారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నా కొందరు సీనియర్ విద్యార్థుల్లో మాత్రం మార్పు రావట్లేదు. జూనియర్ విద్యార్థులకు ఆదర్శంగా ఉండాల్సిన సీనియర్లు మానవత్వాన్ని మరిచిపోయి కర్కశంగా ప్రవర్తిస్తున్నారు. హైదరాబాద్లోని ప్రతిష్టాత్మక ఉస్మానియా మెడికల్ కాలేజీలో వెలుగు చూసిన ర్యాగింగ్ వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. ఏకంగా 12 మంది సీనియర్ విద్యార్థులపై సస్పెన్షన్ వేటు పడింది. అసలు ఉస్మానియా మెడికల్ క్యాంపస్లో ఏం జరిగింది? ప్రిన్సిపల్ ఏమంటున్నారు? పోలీసులు ఏం చెప్తున్నారు? వాజ్ ది స్టోరీ. డాక్టర్లు కావాలనే కలలతో కాలేజీలో అడుగుపెట్టిన ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు సీనియర్లు భయానక అనుభవాలను మిగిల్చారు. ఉస్మానియా డెంటల్ కాలేజీలో కొందరు సీనియర్లు జూనియర్లను టార్గెట్ చేస్తూ వేధింపులకు దిగారు. అర్ధరాత్రి వేళల్లో హాస్టల్ గదులకు పిలిపించుకుని ఫుడ్, మద్యం ఆర్డర్ చేయించుకున్నారు. వారి మాట వినకపోతే బూతులు తిడుతూ మానసిక క్షోభకు గురి చేశారు. ఈ నరకం భరించలేని జూనియర్ విద్యార్థులు కాలేజీ యాంటీ ర్యాగింగ్ కమిటీకి, డెంటల్ కాలేజీ ప్రిన్సిపల్ సజీవ్ సింగ్ యాదవ్ కి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. మొదట కౌన్సిలింగ్ చేసినా సీనియర్ల ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ఇక లాభం లేదని 12 మంది సీనియర్లను సస్పెండ్ చేశారు ఉస్మానియా డెంటల్ కాలేజీ ప్రిన్సిపల్. 12 మంది ర్యాగింగ్ చేస్తున్నారని మాకు రిపోర్ట్స్ వచ్చినాయి, రిటర్న్ కంప్లైంట్స్ వచ్చినాయి ఫస్ట్ ఇయర్ నుంచి. దాంతోపాటు ఇంటర్న్స్ ఎవరైతే ఆపటానికి పోయారు అంటే ఫైనల్ ఇయర్కి ఉన్న సీనియర్స్ 7-8 మంది ఉన్నారు అదే హాస్టల్లో. వాళ్ళు ఆపటానికి పోతే చేయకంటారని చెప్తే వాళ్ళు వినక వాళ్ళతో కూడా పెట్టుకున్నారు. ఎవరు ఫైనల్ ఇయర్స్ వాళ్ళు ఇంటర్న్స్తో కూడా పెట్టుకున్నారు. ఇంటర్న్స్ అంటే హౌస్ హెల్పర్స్. అది కూడా అయిన తర్వాత మాకు తెలిసింది వాళ్ళు రిటర్న్ కంప్లైంట్ ఒక ఇంటర్న్ అయితే లెఫ్ట్ ఐ మీద కొట్టారు. ఆయన సరోజినీ దేవిలో చెకప్ కూడా చేయించుకున్నాడు ఉస్మానియాలో. దాని తర్వాత నేను వార్డన్లు యాంటీ ర్యాగింగ్ వాళ్ళందరూ పిలిచి వాళ్ళకి సంజాయించి ఇట్లా చేయకండి అని, మళ్ళీ వాటర్ తెచ్చుకోమని చెప్పి, స్విగ్గీ జొమాటో ఆర్డర్స్ తీసుకురామని చెప్పి, తర్వాత కూలర్లో వాటర్ నింపమని, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద టైం రాత్రి పిలిచి వాళ్ళతో పని చేయకపోతే సిటప్ చేయించుకోవటం, చైర్ లేకుండా కూర్చోవటం, అవన్నీ జరిగినాయి. ఉస్మానియా డెంటల్ కళాశాల యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదుతో సుల్తాన్ బజార్ పోలీసులు రంగంలోకి దిగారు. సస్పెండ్ అయిన 12 మంది సీనియర్ విద్యార్థులపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ర్యాగింగ్ అనేది సరదా కాదని, అది తీవ్రమైన నేరమని పోలీసులు హెచ్చరిస్తున్నారు. చట్టం ముందు ఎవరైనా ఒకటేనని, మెడిసిన్ చదువుతున్నామనే కారణంతో ఎలాంటి వెసులుబాటు ఉండదని స్పష్టం చేస్తున్నారు. ర్యాగింగ్ కు పాల్పడిన విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇస్తామంటున్నారు పోలీసులు. డెంటల్ కాలేజీ ప్రిన్సిపాల్ గారు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఇట్లా 12 మెంబర్స్ మీద వాళ్ళు జూనియర్స్ పిల్లల్ని ర్యాగింగ్ చేస్తారని చెప్పేసి, సో దాని మీద మేము కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఎంతో కష్టపడి ప్రవేశ పరీక్షలు రాసి డాక్టర్ అవ్వాలనే లక్ష్యంతో కాలేజీలకు వచ్చే విద్యార్థులకు ర్యాగింగ్ ఒక శాపంగా మారుతోందని తోటి విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్య వృత్తికి సంబంధించి సలహాలు, సూచనలు ఇవ్వాల్సిన సీనియర్లే ర్యాగింగ్ చేయటం దారుణమని జూనియర్లు వాపోతున్నారు. ర్యాగింగ్ మహమ్మారి వల్ల డిప్రెషన్, ఆందోళనలకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు. చదువు చెప్పే క్యాంపస్లు ప్రశాంతంగా ఉండాలని, రాక్షసానందం కోసం తమ జీవితాలతో ఆడుకోవద్దని కోరుతున్నారు. అంటే పిల్లలు ఈ ర్యాగింగ్లో పాల్పడ్డారు, బట్ ఇలా కాకుండా భవిష్యత్తు మీద కాన్సన్ట్రేషన్ చేసి ఉంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఫ్యూచర్లో ఇవన్నీ అన్నిటికీ వృధానే, కానీ ఏది మనకి భవిష్యత్తులో ఫుడ్ పెట్టదు. సో దయచేసి మీరు మళ్ళీ ఇలాంటివి చేయకండి. ఇలా చేయడం వల్ల మీకు, మీ తల్లిదండ్రులకి చాలా ఇబ్బందికరంగానే ఉంటుంది, కానీ దీనివల్ల ఒరిగేదేం లేదు. ఏదేమైనా ర్యాగింగ్ సరదా కాదు, జీవితాలను నాశనం చేసే ఓ భూతం, మహమ్మారి. ఉస్మానియా డెంటల్ కాలేజీలో జరిగిన ఈ ర్యాగింగ్ ఘటన మొత్తం విద్యా వ్యవస్థకు ఒక హెచ్చరిక. క్యాంపస్లో క్రమశిక్షణ, పరస్పర గౌరవం పెరిగితే ఇలాంటి ఘటనలకు శాశ్వతంగా చెక్ పడుతుంది. ఇప్పటికైనా ర్యాగింగ్ మహమ్మారికి చరమగీతం పాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.